పాల్గొన్నటువంటి శరత్ గారు అందరికి కూడా నమస్కారములు. ఇప్పుడు ప్రపంచం లోపల ప్రఖ్యాతిగాంచినటువంటి ఏ నగరమైనా కూడా నదుల ఒడ్డునే డెవలప్ అయినాయి. మనం చికాగో తీసుకున్న, అదే విధంగా జర్మనీలో మ్యూనిష్ నగరం తీసుకున్న ఈసర్ నది ఒడ్డున వచ్చింది, కలాంగ్ నది ఒడ్డున సింగపూర్ వచ్చింది. ఇట్లా మాండ్రిడ్ స్పెయిన్ లో, సియోల్ మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎంపీ గారు వీళ్ళంతా కూడా మన విజిట్ చేశారు ఈ యొక్క మూసి ప్రక్షాళనలో ఏ విధమైన పద్ధతి అవలంబించాలని. మరి అక్కడ వాళ్ళు ఏం అండర్స్టాండ్ నేర్చుకుని వచ్చారో కానీ ఎక్కడైనా కూడా రివర్ వాటర్ ఫ్లో ఉంటే రివర్ వాటర్ క్లీన్ గా ఉంటది. రివర్ లో ఉన్నటువంటి ఎన్నో దశాబ్దాల కాలం నుంచి పేరుకపోవడం వల్ల ఏమైందంటే పూడిక ఏర్పడడం వల్ల నీళ్లు అక్కడ ఇక్కడ స్టేబుల్ గా ఉండడం వల్ల వస్తున్నటువంటి తీవ్ర దుర్గం కావచ్చు. అదే విధంగా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎస్టీపీసీ పెట్టలేదు. ఈ మురికి నీళ్లు ఇప్పుడు మనం ఒక సింపుల్ గా మన కోసం చేసుకుందాం. మనం ఉంటున్న హైదరాబాద్ ఉంటున్నట్టు మన ఇంటి మురికి నీరు ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు, ఎక్కడికి పోతుందో. వాటి విషయం లోపల కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంతసేపు మూసీ రివర్ పక్కన ఉన్నటువంటి పేదోళ్ళ ఇండ్లు కూలుద్దాం, వైడనింగ్ చేసుకుంటూ పోదాం. వైడనింగ్ కాదండి, దాని లోతు పెంచాలి. లోతు పెంచితే వాటర్ ఫ్లో, వాటర్ కరెంట్ స్పీడ్ గా ఉంటది. అప్పుడు చెత్త చెత్త కొట్టుకపోతుంది. ఎక్కడైనా కూడా ప్రపంచం లోపల ఏ రివర్ ఒడ్డున, చికాగో తీసుకోండి, చికాగో నడి బొడ్డు నుంచి చికాగో నది పోతుంది. దాని పక్కన ప్రపంచ ప్రఖ్యాత విల్లిస్ టవర్స్ ఉంటది 110 అంతస్తులతో. ట్రంప్ టవర్స్ ఉన్నాయి. ఒక 100 ఏళ్ల చరిత్ర పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. కానీ అక్కడ ఆ నది వాటర్ లోపల మురుకు నీరు అనేది ఒక చుక్క కూడా కలవదు. ఎందుకంటే ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ సిస్టమ్ అనేటువంటి I&D సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ ప్రాతిపదికన ఏ నగరమైనా కూడా అభివృద్ధి చెందింది. నది ఒడ్డున్నటువంటి నగరాలు అంటే మురికి నీళ్లకు సపరేట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో మెనీ సేఫ్టీ మెజర్ తీసుకుంటారు. డీసెంట్రలైజ్డ్ STPs ఉంటాయి, అంటే ఎక్కడికక్కడ నీటిని శుద్ధి చేసి పంపించేటువంటివి ఉంటాయి. ఈ విషయం లోపల ఆ నది ఒడ్డున నివసిస్తున్న ప్రజలను చైతన్యం చేయాలి, జాగృతం చేయాలి, ఇటువంటి మెజర్స్ తీసుకురావాలి, చేయాలి తప్ప నేను నది ఒడ్డున ఉన్నటువంటి ఇళ్లను ఎక్కడ కూడా ఇల్లు కూడా కొట్టేదండి. ఇప్పుడు అమెరికాలో చికాగో ఉంది, సెయింట్ లూయిస్, మన ఇక్కడికి పోతే శాన్ ఆంటోనియో పోతే అక్కడ రివర్ వాక్ అని ఉంటది. నది ఒడ్డునే అనేక వాణిజ్య సముదాయాలు వచ్చినాయి, బిజినెస్ నడుస్తూ ఉంటది, వాల్యూ పెరిగింది, స్కైపర్స్ వచ్చినాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇదెక్కడిదో ఏం కథో ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి ఏందో నిత్యావసరమైనటువంటి ప్రాముఖ్యం ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టి ఎవరు రోడ్ల మీదకి వచ్చి. అమెరికాలో కూడా ఈ నది బఫర్ జోన్లు ఏం లేవా? కోస్టల్ జోన్ ఏది లేదండి. ఏదైనా మన కాన్స్టిట్యూషన్ ను ఎన్నోసార్లు అమెండ్ చేసుకున్నాం, మన సిస్టమ్ ఎన్నోసార్లు చేసుకున్నాం. గ్రామ పంచాయతీలపై మున్సిపాలిటీలు అయినాయి, మున్సిపాలిటీలపై కార్పొరేషన్లు అయినాయి. లేకులు ఎన్క్రోచ్మెంట్లు అన్ని ఉన్నాయా? అనే దానికి లిమిట్ ఏముందండి? లేకులు ఎన్క్రోచ్మెంట్లు లిమిట్ మార్చుకుందాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంత ముందు గతం లోపల ఒక చేశారు. ఏది అయ్యప్ప సొసైటీ ఇళ్ల కూడా కొడుతుంటే వాళ్ళు జీవితకాలం కూడబెట్టుకున్న పైసలతో ఇల్లు కూడా కొట్టితే ఇట్లా ఆ ఇర్రెగ్యులారిటీ రెగ్యులరైజ్ చేయొచ్చు కానీ కులగొట్టుడింది అన్నాడు. ఇవాళ వచ్చేసి పేదోళ్ళ ఇండ్లు మొత్తం కూల్చిపడేస్తున్నారు. ప్రజల యొక్క పాలన, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి, ప్రజల ఇంట్రెస్ట్ మేరకు పనిచేయాలి తప్ప ఇలా దుర్మార్గంగా ఈ రోడ్ల మీద పడేయడం ఏదైతుందో. ఈయన వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో ఇదే నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్తుంది? అమెరికా ఏం చెప్తుంది? అమెరికాలోని ఒక ఎగ్జాంపుల్ చెప్పి పూర్తిస్తాండి. ఒక విజిటర్ వచ్చినా కూడా, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయితే పడి ఉంటే $1 మిలియన్ పెట్టి బతికిస్తారండి. అమెరికాకు సంబంధం లేని వ్యక్తిని కూడా. ఆ మానవత్వం ఇంపార్టెంట్. మానవత్వాన్ని మర్చిపోయి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, FTL లిమిట్ మార్చుకోలేరా? సేఫ్టీ మెజర్స్, దానికి కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచకుండా, STPలు పెట్టకుండా, ఏది పెట్టకుండా ఇప్పుడు పక్కనున్న ఇండ్లను కూలగొడతారండి. దూరం నుంచి వచ్చినట్టు మురికి నీరు వచ్చి అలా కలవదా? దానికేం మెజర్స్ తీసుకుంటున్నావు? ఏదైనా సరే ఈ గజ్జల కాంతాలో, ఈ కల్వ సుజాతలో ఇటువంటి కాకుండా అన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ వెంకటస్వామి గారు, మధు యాస్కి గారు, ఇటువంటి శామ్ పిట్రోడా వాళ్ళ సైంటిస్ట్, కాంగ్రెస్ పార్టీ సైంటిస్ట్, ఇటువంటి వాళ్ళతో కమిటీ వేసి మొత్తం ప్రపంచాన్ని చూసి వచ్చేసి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేసి ప్రజా ఆమోదం మేరకు ప్రజల కసౌరికంగా కూడా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. మానవత్వం లేకుండా పేదోళ్ళ ఇండ్లని ఇప్పుడు మన దాకా ఇల్లు కూల్చారు. ఆ ఏరియాలలో ఏం చేసిరండి? మరి చూపించాలి. మన ఇల్లు కూల్చి చాలా మందిని, కొన్ని వేల మందిని నిరాశ్రయం చేశారు. రాంగ్ అండి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అండి. ఇది ప్రజలను నాశనం చేయడానికి వచ్చింది. 2.5 ఏళ్ల నుంచి తెలంగాణ సర్వనాశనం అయిపోయిందండి. ఇప్పుడు రవికుమార్ గారు మా పార్టీ ఆకులు చెప్తారు, చక్కటి విశ్లేషణ చేశారు. ఏం రియల్ ఎస్టేట్ కుదేలైంది, పనులకు పని లేకుండా పోయింది, తెలంగాణ ఆగమాగం అయిపోయింది. ఈ ముదనష్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతాను ప్రజలు మొక్కుతున్నారు వేలాది దేవుళ్లను. ఇది నిజంగా కూడా చండాలంగా టికెట్ రాకుంటే
టికెట్ రాకుండా కాంగ్రెస్ టికెట్ లేకుండా వెళ్ళిపోయి ఇలా కాంగ్రెస్ టికెట్ వద్దు, నాకు ఏ పదవి వద్దండి, నాకు ఏ పదవి వద్దండి. చెప్తున్నా, ఒక తెలంగాణ బిడ్డగా ప్రాణం ఖమ్మం సంఘటన మీద వెంకటరామన్న, నువ్వు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తావు. ఖమ్మం సంఘటన మీద నీ హృదయం ద్రవించలేదా? ఖమ్మం సంఘటన మీద హృదయం ద్రవించలేదా? ఓకే 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 ఏమేమి తెలిసినా అందరూ తెలిసి కొంచెం ఏదో సపోర్ట్ చేస్తున్నా, పుస్తలాగా మాట్లాడుతున్నా మీలాంటి సపోర్ట్ చేస్తున్నా. ఓకే ఓకే ఒకసారి